తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మోంతా తుపాన్ ఏపీ రైతులకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. రైతులకు కన్నీళ్లే మిగిల్చింది. పొలాలు చెరువుల్లా తయారయ్యాయి. కోతకొచ్చిన వరితో పాటు పొట్ట దశలో గింజ గట్టిపడే దశలో ఉన్న వరి నేలవాలింది. మొక్కజొన్న, మినుము, పెసర, సజ్జ, మిరప, పసుపు, కూరగాయల పంటలు నీళ్లలో మునిగాయి. ఈదురుగాలులకు అరటి, బొప్పాయి తోటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. అధిక శాతం వరి, ఇతర పంటల్లో ఇంకా నీరు నిలిచే ఉంది. మొత్తంగా 25 జిల్లాల పరిధిలో 396 మండలాల్లోని 2320 గ్రామాలలో పంటలు నష్టపోయినట్టు గుర్తించారు అధికారులు. సుమారు 2.5 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతింటుందని అంచనా వేస్తున్నారు. బాపట్ల, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో అరటి రైతులకు అంతులేని ఆవేదన మిగిలింది. ఎకరాకు దాదాపు 1,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు నిలువున కూలిన అరటిని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 రోజుల కిందట కృష్ణానది వరదలకు లంక గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఆ నష్టాల నుంచి ఇంకా తేరుకోకముందే తుపాను మళ్లీ తుడిచేసింది. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో అన్నదాత ఆవేదన అంతా ఇంతా కాదు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. వర్షం తగ్గినా ఇంకా పలు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో భారీగా నష్టం వాటిల్లింది. తుపాను అనంతర పరిస్థితులకు సంబంధించి కాకినాడ నుంచి లైవ్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వినయ్ సిద్ధంగా ఉన్నారు. వినయ్, ఓవర్ టు యు. భోగి, మోంతా తుఫాను కాకినాడ పరిసర ప్రాంతాల్లో రైతాంగానికి తీవ్ర నష్టాన్ని మిల్చింది. ముఖ్యంగా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఎకరాల్లో పొలాలన్నీ కూడా నీట మునిగిన ఆ పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. చూడొచ్చు, దాదాపు ఇప్పుడు ఒక రైతు మనకి కనిపిస్తా ఉన్నారు. మొత్తం దాదాపు ఒక పీకెల్ లోతు వరకు కూడా వాటర్ వచ్చేసి వరి పొలం పూర్తిగా కూడా మునిగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇలాగే ఇక్కడ వేల ఎకరాల్లో అటు వరి, అదేవిధంగా పత్తి, అదేవిధంగా ఆకుకూర తోటలు, పండ్ల తోటలన్నీ కూడా నీట మునిగాయి. పూర్తిగా రైతాంగానికి తీవ్ర నష్టం జరిగిందని కూడా మనం చెప్పొచ్చు. అంటే గత 3 రోజుల నుంచి కూడా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో మొత్తం ఈ ప్రాంతంలో ఉన్న పొలాలన్నీ కూడా నీట మునిగాయి. ఇప్పటికే మనం రైతు చేతిలో ఉన్న ఆ వరి అవి చూస్తే కనుక మనకి ఇప్పటికే కుళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే తుఫాను రిలీఫ్ ఇచ్చింది. ఒకవైపు నీరు లాగిన తర్వాత అదేవిధంగా ఏమన్నా మళ్ళీ పొలం అది పనిచేస్తుందనగా కుళ్ళిపోయిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మనతో పాటు కొంతమంది రైతులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి సార్, ఏంటి అసలు ఈ మోంతా తుఫాను మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించింది? మోంతా తుఫాను వల్ల మాకు మొత్తం సేలన్నీ పడిపోయినాయండి. పడిపోతే దాన్ని పెట్టి మామూలుగా మాకు ఏం చేయాలో అర్థం లేకుండా ఉందండి. అధికారులు ఇంకా ఎవరో వచ్చి పరిశీలించలేదండి. దీన్ని పరిశీలించి మాకు ఏదో రకంగా సాయం అందించాలని కోరుకుంటున్నామండి. మాకు దీనివల్ల చాలా నష్టం. మాకు ప్రతి సంవత్సరం కూడా ఇదే రకంగా జరుగుతుందండి. ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఇదే రకంగా జరుగుతుందండి. మాకు ఏంటంటే మాకు ఏలేరు వచ్చేద్దండి ఎప్పుడును. ఆ ఏలేరు వల్ల మాకు ఎప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ మునిగిపోతాయండి. 7 ఎకరాలు పోద్దండి. అందుకు కాబట్టి మాకు గత ప్రభుత్వంలో అయితే మాకు 3 సంవత్సరాలు వరుసగా ఇన్సూరెన్స్ వచ్చిందండి. నిరుడు కూడా ఇన్సూరెన్స్ ఇవ్వలేదండి. నిరుడు మూలిగిపోయి ఈ ఏడు కూడా మామూలుగా మూలిగిపోయి ఈ ఏడైనా మాకు ఆ ఇన్సూరెన్స్ మేము కట్టాం కాబట్టి ఎకరానికి ఎంత ఇన్సూరెన్స్ కట్టాం కాబట్టి ఆ ఇన్సూరెన్స్ అన్నా మాకు రావాలని కోరుకుంటున్నామండి. అందుకు కాబట్టి అధికారులు వచ్చి దీన్ని పరిశీలించి మాకు ఈ పంట నష్టం అంత చేకూర్చాలా, ఎప్పుడైనా సరే మాకు ఈ ఏలేరు ప్రాజెక్ట్ ఇబ్బంది తప్పించాలని అధికారులు కోరుకుంటున్నామండి. ఈ ప్రాజెక్ట్ ఇబ్బంది తప్పితేనే మాకు ఈ గ్రామాలు బాగుపడతాయండి. ఏదన్నా ఏం చేయనా కన్నా ఎదరికి వెళ్ళడానికి కూడా దారి ఆపడతలేదండి మాకు. అందుకు కాబట్టి మిమ్మల్ని ఇచ్చిస్తున్నామండి. మాకు మీరు బేగా తెలియపరిచి అంత మాకు ఈ సహకారం అందిస్తారని. మీరు చెప్పండి, ముఖ్యంగా మీ గ్రామాల్లో ఎన్ని ఎకరాలు పంట నష్టం వచ్చింది? 300 ఎకరం ఉంటుంది. 300 కాదండి, మొత్తం మాకు 4,000 ఎకరం వస్తుందండి. ఆతల మొత్తం మా ఏరియా చెప్తే 4,000 ఎకరం వస్తుందండి పంట నష్టం. అదండి, అంతే తప్పండి. ఇప్పుడు 300 అంటే కుర్రాడు తెలియక కావాలి 300 అనేసాడు కానండి. 4,000 ఎకరం వస్తుందండి మాకు. మొత్తం ఈ ఏలేరు వాళ్ళు ఇక్కడ దెబ్బతిన్నదండి. అందుకు కాబట్టి ఈ 4,000 ఎకరానికి ఏదో రకంగా మాకు సహకారం అందించాలని కోరుతున్నామండి. అదే ముఖ్యంగా రైతులంటే చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం చూడొచ్చు, రైతుల దగ్గర వరి పనులు చూడొచ్చు,
పూర్తిగా ఈనిన తర్వాత ఇవన్నీ కూడా 2 రోజులు నీటిలో ఉన్న నేపథ్యంలో మొత్తం ఇవన్నీ కూడా కుళ్ళిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇవన్నీ కూడా ఈ తుఫాను రిలీఫ్ ఇచ్చినా నీరు లాగేసినా కూడా అవి ఎందుకు పనికిరావు, ఇవన్నీ పూర్తిగా నష్టపోయిందని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. చెప్పండి అసలు ఏంటి ఇప్పుడు మీరు పొలాల్లోకి దిగారు, అక్కడ పరిస్థితి ఏంటి? శుభ్రం వెళ్ళిపోయిందండి. మీరు రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అంతేండి, మీరు ఎవరు వచ్చినా మాకు న్యాయం చేయాలండి. మీరు టీం నైనే కాదు, ఎవడొచ్చినా ఇదే కావాలి చెప్పాలని కోరుకుంటున్నామండి. అది మొత్తానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. మొత్తం కాకినాడ పరిసర ప్రాంతాల్లో అంతా కూడా వేల ఎకరాలు ఆ నీటి మునిగిని. ఒకవైపు అధికారులు అందరూ కూడా ఫీల్డ్ విజిట్ చేస్తా ఉన్నారు. ఏ ప్రాంతాల్లో ఎంత పంట మునిగిని, ఎంత మేరకు నష్టం వచ్చిందని అన్న దానిపైన కూడా పూర్తిగా వివరాలు తీసుకుంటా ఉన్నారు. అయితే మోంతా తుఫాను 2 రోజుల పాటు అటు కాకినాడ పరిసర ప్రాంతాల ఎఫెక్ట్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తా ఉంది. రైతులు అంటే మటుకు పూర్తిగా వాళ్ళ పంట పొలాలన్నీ కూడా నీట మునిగిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని వాళ్ళు కోరుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వినయ్.